నమస్కారం. అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆ సీతారాముల కళ్యాణం తిలకించాలని ప్రతి ఒక్క భక్తుడు ఆశపడుతూ ఉంటారు. అటువంటి సీతారాముల కళ్యాణం మన ఇంట జరిగితే ఆ ఆనందానికి అవధులుండవు. అమెరికాలో జరిగే కళ్యాణ యాత్ర గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అర్చకం పద్మనాభం గురువు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. గురుగారు, శ్రీ సీతారామ కళ్యాణ యాత్ర ముఖ్య ఉద్దేశం గురించి వివరించగలరా? తప్పకుండా అమ్మా. భద్రాద్రి రామాలయ నిర్మాణం కోసంగా భగవత్ సంకల్పంతో భద్రాచలంలో 2016 ఏప్రిల్ 15 రోజు శ్రీరాముడు రోజు విశేషంగా పూజలు చేసుకొని ప్రసాదంగా స్వామిని స్వీకరించాము. అది స్వీకరించిన తర్వాత 108 దివ్యదేశ యాత్ర అనేటువంటి పేరుతో రామచంద్ర స్వామి పరివారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే 106 దివ్యదేశాలను సందర్శించి మొత్తం భరతఖండ ప్రదక్షిణ చేసి పూర్తయింది యాత్ర. భద్రాచలం ప్రారంభించి ప్రదక్షిణాకారంతో భద్రాచలంలో పూర్తయింది. దీనికి దాదాపు 200 ఫ్యామిలీస్ అమెరికా నుంచి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి అప్పుడు మాకు ఆ 200 ఫ్యామిలీస్ది ఒక బుక్లెట్ వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా మాకు ఇచ్చి మేము ప్రతి దివ్యదేశంలో వాళ్ళు సంకల్పాలు చేస్తూ వాళ్ళ పేర్లు చదువుతూ యాత్ర పూర్తి చేశాము. యాత్ర పూర్తి అయిన తర్వాత ఇంకా ఆలయ నిర్మాణం కోసంగా మనం ఏదైనా చేయాలి. దీంతో ఏమైందంటే సీతారాములు వారు ఉత్సవమూర్తులు మనకి అమెరికాకు వచ్చేశారు. ఆలయంలో ప్రతిష్ఠ కాకముందు 1008 సీతారాముల వారు కళ్యాణాలు చేయాలి అనేటువంటి సంకల్పం వచ్చింది. అంటే ఉత్సవమూర్తులు ఆలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత బయటికి రారు, శాశ్వతంగా ఆలయంలో ఉంటారు. ఆలయ నిర్మాణం ఒక ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి స్వాములు మన దగ్గర ఆల్రెడీ మన దగ్గరకు వచ్చారు ఉన్నా కాబట్టి 1008 సీతారామ కళ్యాణాలు ఎవరైతే దివ్యదేశ యాత్రకి సపోర్ట్ చేశారో వాళ్ళ ఇళ్ళకి పోయి స్వామివారి కళ్యాణం చేసుకుని రావాలి అనేటువంటి సంకల్పం కుదిరింది. ఇక మనకు 200 ఫ్యామిలీలు 200 కళ్యాణాలు. మిగతాది మనం ఇప్పుడు ఎవరో ఇంట్లో మనం కళ్యాణం చేశాము, ఒక భక్తుల ఇంట్లో ఆ కళ్యాణం చూడడానికి ఎవరో కొంతమంది వచ్చారు. గురువుగారు మా ఇంట్లో కూడా కళ్యాణం చేసుకోవాలని, మా ఇంట్లో కూడా మేము చేసుకుంటామని వాళ్ళు మనకి చెప్పినప్పుడు మనం నో అనేది కాకూడదు కదా. అందుకోసంగా ఎవరు కళ్యాణాలు చేసుకోవాలా అని అనుకుంటారో వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇంట్లో పూర్తిగా కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో అది బయటకు వచ్చింది. దానికి కూడా మేము డే 1 నుంచి ఒక రామరథం అంటే సీతారాముల వారి పరివార మూర్తులు అమెరికాకు వచ్చిన తర్వాత మనము ఇక దీన్ని అమెరికా అంతా తీసుకొని వెళ్ళాలి అంటే మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాహనం కావాలి. అంతేకాకుండా మన యూజ్డ్ వెహికల్లో లేకపోతే ఏదో చిన్న కార్లు వ్యాన్లో తీసుకొని పోయే కాదు, మనకి పెద్ద వెహికల్ కావాలి అనేటువంటి ఒక మనసులో ఉండింది. ఒక డివోటీ స్వామి దర్శనం చేసుకొని మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి అంటే మేము చెప్పాము, మాకు ఒక రామరథం కావాలి, ఒక పెద్ద వెహికల్ కావాలి కళ్యాణం కోసంగా, మొత్తం అమెరికా అంతా ప్రదక్షిణ చేసేటువంటి కళ్యాణాలు అని అంటే ఆయన ఒక మంచిది అని చెప్పి వెళ్ళారు. ఒక 3 days అయిన తర్వాత కాల్ చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి స్ట్రైట్గా ఆయన మర్సిడీస్ బెంజ్ షోరూమ్కి తీసుకుని పోయారు. వెహికల్స్ అన్నీ చూపించి గురుగారు మీకు ఏది కావాలో తీసుకోండి అన్నారు. అవి చూసి పెద్ద వెహికల్ మనకి 32 seaters బస్సు లాంటిది అది. ఇదైతే సరిపోతుంది అంటే ఆయన ఇంకా దాన్ని తీసి ఇచ్చారు. నేను తీసుకొని డ్రైవ్ చేసి ఇంటికి వచ్చాను. తర్వాత ఒక గుజరాతీ ఆయన ఒక డివోటీ మొత్తం అంతా ఒక బ్యాక్ డోర్స్ ఓపెన్ చేస్తే ఒక స్వామివారికి పూర్తిగా ఒక మంటపంలో ఆ స్వామివారి అందరి పరివారాన్ని దాన్ని పెట్టేట్టు అన్నీ ఆ కస్టమైజ్ అంటే మొత్తం అన్నీ చేసి ఇచ్చాడు ఆయన. వెహికల్ ఆయనకు ఒక 2 months హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఒక మంటపం, తర్వాత దానికి మంచిగా లైట్స్, తర్వాత వెనక్కి ఒక బ్యాక్ కెమెరా, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సేఫ్టీగా ఉండాలి అని చెప్పి అన్నీ కూడా చేసి ఇచ్చారు.
తర్వాత కొంతమంది మన డివోటీసు నేను దివిదేశ యాత్రలో ప్రతి దివిదేశం గురించి పిక్చర్సు, ఆ గోపురాలు, ప్రాకారాలు, ఆ పుష్కరిణులు, దాని పేరు ఏంటి అని కూడా ఒక డిస్క్రిప్షన్, ఒక నోట్ పెట్టి అన్నీ షేర్ చేశాము. డివోటీస్ అందరూ కూడా సేవ్ చేసుకున్నారు. అది సేవ్ చేసుకుని ఆ పిక్చర్స్ ఏది పంపించామో అన్ని పిక్చర్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసిందే మనకి మంచిగా ఆ రామరథంలో ఇటు అటు అన్నీ కూడా పిక్చర్స్ పెట్టారు దివిదేశ యాత్రది. అంతే కూడా మనం యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఈ మ్యాప్ కూడా రాముల వారు ధనుసు పట్టుకొని నిలబడుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది షేప్. అది ఆ షేప్ను కూడా అక్కడ మేము ఆ పిక్చర్ పెడితే అందరూ చూసేవాళ్ళంతా చూడగానే అబ్బా ఇది మన దివిదేశాలు ఇలా ఉంటుందా అనే దీంతో సో జరిగాయి అవి. అలా పూర్తిగా సో అమెరికా మొత్తం ప్రదక్షిణ చేస్తూ సో సీతారాముల వారి కళ్యాణాలు సో 1008 సీతారామ కళ్యాణాల్లో 951 కళ్యాణాలు చేశాం. ఆ 951 కళ్యాణం చేసి మనకి ఖగోళ యాత్ర చేయాలనే సంకల్పం కుదిరినది కాబట్టి సో మిగతాదన్నీ కూడా మనం స్పేస్లో ప్రదక్షిణ చేస్తూ మనం ఈ కళ్యాణాలు పూర్తి చేయాలి. 1008 కళ్యాణం, మహాకళ్యాణం, 1008 కపుల్స్ ప్రతిష్టలో మనం రాముల వారిని ఉత్సవమూర్తుల్ని ఆలయ ప్రతిష్టలో ఆ స్వామిని ప్రతిష్ఠ చేసి, అంటే 1008 కపుల్స్ కూర్చొని 1008 మహాకళ్యాణం చేసి ఆలయంలో ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో ఈ మొత్తం పూర్తి అయ్యాయమ్మా. సో 4 సంవత్సరాలు పట్టింది. సో 4 సంవత్సరాల్లో పూర్తిగా సీతారామపురం అమెరికా మొత్తం ప్రదక్షిణ చేశారు. సో ఈరోజు మనకి ఖగోళ యాత్ర భగవత్ సంకల్పంతో కుదిరింది కాబట్టి ఖగోళ యాత్రకి సీతారాముల వారి పరివారంతో వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. గురువుగారు, శ్రీ సీతారామ కళ్యాణ యాత్రలో భక్తులు ఎలా పాల్గొంటారు? కళ్యాణాలు అంటే మనకి ప్రతి ఒక ఊర్లో ఉండేటువంటి ఒక లోకల్ మన వాలంటీర్స్ ముందుగానే ఒక కమ్యూనికేషన్ పంపించి ఇలా 1008 సీతారామ కళ్యాణాలు జరుగుతున్నాయి. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దివిదేశ యాత్ర చేసుకొని వచ్చిండేటువంటి సీతారాముల వారు మన ఆలయం ప్రతిష్టలో అవ్వబోయే సీతారాముల వారు మన ఇంటికి వచ్చి కళ్యాణం చేసుకునేటువంటి ఒక సేవ్ ఇది అని ఒక కమ్యూనికేట్ చేస్తే, ఆ కమ్యూనికేషన్లో కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కళ్యాణాలు ప్రారంభం. అంటే ఇప్పుడు మనము సీతారాముల వారి కళ్యాణం పొద్దున ఒక కళ్యాణం, మధ్యాహ్నం ఒక కళ్యాణం, సాయంత్రం ఒక కళ్యాణం, 3 కళ్యాణం రోజుకి జరిగేది. చాలా ఇవన్నీ కూడా ముందుకెళ్ళాయి. గురువుగారు, కళ్యాణ యాత్ర ఎలా ప్రారంభమైంది? కళ్యాణ యాత్ర మనకు ఈ దివిదేశ యాత్ర పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం కోసంగా మనం ఏదో ఒకటి చేయాలి. ఆలయ నిర్మాణం చేయాలంటే ఇది చిన్న పని కాదు కదా. సో మనకి భూమి కావాలి. అప్పటికి మన భూమి ఏమీ లేదు. సో ల్యాండ్ లేదు మన దగ్గర. ఆలయ నిర్మాణం కావాలనే సంకల్పం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం డివోటీస్ తెలపాలి ఇలా ఆలయం నిర్మాణం చేస్తున్నాం. సో ఎలా తెలుపగలం మనము? సో మనం అట్లాంటాలో ఉంటాము. సో ఎంతమందికి మనం కాల్ చేసి చెప్తాము, లేదా ఎంతమందికి పోయి డబ్బులు ఇవ్వండి అని అడుగుతాము ఆలయ నిర్మాణం కోసం. అట్లా కాదు. ఒక దైవ కార్యంతోనే మనం ప్రారంభించాలి అని చెప్పి కళ్యాణాలు ఒక సంకల్పం అయింది. సో సంకల్పం ప్రకారం ఆలయ నిర్మాణం కోసంగా మనం ఏదైనా చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్ళాము. సో తర్వాత మనకి 33 acres ల్యాండ్ కావచ్చు, ఈరోజు మనం భూమి పూజ కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు వచ్చాము. గురువుగారు, కళ్యాణ యాత్ర ఎక్కడెక్కడ ప్రయాణించింది? అమెరికా మొత్తం ప్రదక్షిణ చేసిందమ్మా. ముందుగా October 14, 2016 ఆ రోజు నాష్విల్, టెనెసీ అనే స్టేట్లో నాష్విల్ అనే సిటీలో అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి మీరు సో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా సో ప్రతి స్టేట్కి వెళుతూ సో కళ్యాణాలు పూర్తి చేసుకొని December 20th, 2019 సో 950 ఫస్ట్ కళ్యాణం ఆ రోజు పూర్తి చేసి సో మేము అనౌన్స్ చేసాము ఈ కళ్యాణాలు ఇంకా అయిపోయింది. సో దిస్ ఈజ్ ది లాస్ట్ కళ్యాణం అని అనౌన్స్ చేశాము. మనకి ఆ కళ్యాణానికి మన చాగంటి కోటేశ్వరరావు కూతురు అల్లుడు కళ్యాణానికి వచ్చారు. అదొక భాగ్యంగా అనుకున్నాం. సో అలా పూర్తయింది. గురువుగారు, కళ్యాణ యాత్ర తర్వాత భక్తుల స్పందన ఎలా ఉంది? పూర్తిగా రామచంద్ర స్వామి కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళకి వచ్చిండేటువంటి ఒక కనెక్టివిటీ అంటాం కదా. అసలు మా జన్మలో ఇలాంటి కళ్యాణాలు మేము ఎప్పుడూ చేసుకోలేదు.
సో అంత బాగా అయింది. అసలు సీతారాముల కళ్యాణం మన ఇంట్లో చేసుకున్నామే, స్వామివారు మన ఇంటికి వచ్చారే, ఆలయ నిర్మాణం కోసంగా వచ్చారే అనేటువంటి పూర్తిగా అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు కళ్యాణం చేసుకోండి 90% ఆఫ్ ది డివోటీస్ 2016 నుంచి ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఇప్పటి వరకు ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఉంటూ మనం మన ఈ టెంపుల్ ఫాలో అవుతూ అలాగే కనెక్ట్ అయ్యారమ్మా. గురువుగారు కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల అనుగ్రహం లభించి ఉంటుంది. వారి విశ్వాసాలు కూడా పెరిగి ఉంటాయి. మరి వారి స్పందన ఎలా ఉందంటారు గురువుగారు, తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ప్రతి కళ్యాణం అయిన తర్వాత మంగళం అవుతుంది అంటారు. సో మీ సీతారామ కళ్యాణోత్సవం చేసుకుంటే సదైవ పూర్తిగా మంచి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక భగవత్ సేవది, భగవత్ పూజది. సో నాకు డివోటీసు కళ్యాణాలు అయిన తర్వాత సో వాళ్ళు కాల్ చేస్తూ చెప్పేది ఏంటంటే, గురువుగారు సో మా బాబుకి మెడికల్ సీట్ వచ్చిందండి, గురువుగారు కొన్ని సంవత్సరాల నుంచి మాకు స్టేటస్ లేదు, గ్రీన్ కార్డ్ వచ్చిందండి, గురువుగారు మా పాపకి వివాహం నిశ్చయమైందండి, గురువుగారు నాకు డయాగ్నైజ్ చేసి సో క్యాన్సర్ అని చెప్పారండి, అసలు సెకండ్ టైం డయాగ్నైజ్ చేసుకుంటే నాకు ఏమీ లేదని చెప్పారండి. ఇలాంటి పూర్తిగా భగవద్ అనుగ్రహంతో వాళ్ళకి కలిగిండేటువంటి అనుభూతిది. సో ఒక్కరు కాదు, కొన్ని వందల మందికి ఇలాంటి షేర్ చేసి చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది అన్నీ సేవ్ చేసి పెట్టాం. సో భక్తులు నాకు మంచి అయింది అనేటువంటి మెసేజెస్ అన్నీ కూడా సేవ్ చేస్తూ రేపు ఆలయానికి వస్తే ఆలయంలో ఒక ఆల్బంలో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అన్ని చూపించాలి అనేటువంటి ప్లాన్తో అన్నీ కూడా సేవ్ చేసి పెట్టారమ్మా. అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం. అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, కళ్యాణాలు ఎలా జరుగుతాయి? కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? వాటిలో అత్యద్భుతం అన్న వాటి గురించి తెలియజేస్తారా? చాలా ఉన్నాయమ్మా. మనకి సీతారాముల వారి కళ్యాణం భద్రాచలంలో నిత్య కళ్యాణం ఎలా జరుపుతారో సో అలాగే జరిపాం. సో ముందుగా రామరథం ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పార్క్ చేసి ఇంకా అందరూ చాలామంది హారతులు స్వామించి లోపలికి తీసుకునేవారు. ఇంకా నేను దిగితే నాకు పాద పూజ చేసి లోపలికి తీసుకునేవారు. ఇంకా స్వామివారిని అన్ని ఒక మంటపాన్ని సెట్ చేసి మంటపం మీద పెట్టి స్వామివారికి అన్ని అలంకరణ చేసి మనకి సంకల్పం విశ్వక్సేనుల వారు పూజ చేసి ఇంకా కళ్యాణంలో ఏమేం చేస్తాం అన్నీ చేసి సో మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, సో తర్వాత తలంబ్రాల సేవ, మంగళహారతి ఇచ్చి వాళ్ళకి సో లాస్ట్లో ఒక ఆశీర్వచనం, సో వాళ్ళకి ఫలతాంబూలాలను ఇచ్చి వాళ్ళు బ్లెస్ చేస్తూ పూర్తి చేసేవారు. సో ఇలా చేస్తూ వెళుతున్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయనుకోండి దీంట్లో మనకి 4 సంవత్సరాల్లో. సో ఒక్కదాని గురించి చెప్పాలి అంటే వాషింగ్టన్ అనే స్టేట్ అది. సో వాషింగ్టన్ DC ఉంది, వాషింగ్టన్ స్టేట్ వేరే ఉంది, సియాటల్ అనే ప్లేస్ అది. అక్కడ కళ్యాణాలు చేశాము. ఒక దంపతులు యంగ్ ఏజ్ వాళ్ళు, సో పెద్ద వయసు అండి వాళ్ళు కూడా ఏం కాదు, బిట్వీన్ 30-35 ఇయర్స్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళిద్దరు భార్య భర్త 3 కళ్యాణాలకు వచ్చారు కంటిన్యూస్గా. 3 కళ్యాణాలకు వచ్చి సో అందరికీ ప్రసాదం ఇచ్చి పంపిస్తూ ఉన్నాను. సో వాళ్ళు వచ్చి, గురువుగారు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాను, మీతో మాట్లాడాలని గురువుగారు అన్నారు. తప్పకుండా అండి, వీళ్ళకి అన్ని ప్రసాదాలు ఇచ్చేస్తాను, తర్వాత మాట్లాడదాం అన్నాను. అందరికీ ఇచ్చిన తర్వాత పక్కన కూర్చోండి అని చెప్పి చెప్పండి అన్న, గురుగారు సో ఈ 3 కళ్యాణాలకు వచ్చాము, మా జీవితంలో ఏదో నీసుకున్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. ఏమైందండి అన్న. సో మేము మా ఫ్యామిలీ CPM అలాంటి ఫ్యామిలీ మాది, మేము పూజలు కానీ దీపారాధనలు కానీ చేసేటువంటి వాళ్ళు కాదు. మేము పెళ్లి చేసుకునేది కూడా మాలలు మార్చుకుని అంతే, ఇంకేమీ ఉండదు మాది.
ఇలా చేసుకుని వచ్చాం. మా 3 generations ఇలా చేస్తున్నాము. ఈ కళ్యాణం చూసిన తర్వాత మేమేమో మిస్ అయ్యామనిపిస్తుంది గురుగారు, మాకు ఏదైనా చెప్పండి, అసలు మాకు చాలా ఇష్టమైంది ఇది, ఈ పూజలు ఈ కళ్యాణాలు అనే మాట అన్నారు. సో నాకు చాలా ఇది ఒక టచ్ అయింది అది. సో నేను చెప్పాను, మీకు ఇప్పుడు ఇది ఇష్టమైంది అంటున్నారు కదా, ఒక రాముల వారి ఫోటో పెట్టుకోండి, రోజు దీపారాధన చేసి 2 పళ్ళు పెట్టి దండ పెట్టుకోండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వాళ్ళు ఒక 2 ఫ్రూట్స్ పెట్టి రాముల వారి ఫోటో పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారమ్మా. ఇక ఒక మంచి ఒక జీవితాన్ని ఈ సీతారామ కళ్యాణంలో ఒక మంచి మార్గానికి తీసుకొచ్చేట దంపతులు. అంటే ఈ చిన్న వయస్సులో వాళ్ళకి అలాంటి అనుభూతి కలిగి ఇటువైపు వచ్చారు అంటే సాధ్యమ్మా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయమ్మా. మా అమెరికా వాసులు ఎవరు లేరమ్మా, కాకపోతే అమెరికన్స్ మనవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మన పాప ఎవరినో అమెరికన్ పెళ్లి చేసుకుంది, ఆ పాప కళ్యాణం చేసుకోవాలని ఇష్టం ఉంది. తర్వాత ఇంకా వాళ్ళు కోఆపరేట్ చేసి కళ్యాణం చాలా వైభవంగా పార్టిసిపేట్ చేసి చేసుకున్నారు. ఒకప్పుడు అమెరికన్స్ అనేది లేదు, కానీ అమెరికన్స్ కళ్యాణాలు చూసేదానికి వచ్చారు. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా అమెరికన్స్, ఇంట్లో కళ్యాణం చేసుకునేటప్పుడు సో వాళ్ళు ఇన్వైట్ చేసి ఆ కళ్యాణాలు చూసి సో వాళ్ళు కొన్ని ప్రశ్నలు మమ్మల్ని వచ్చి అడిగి, ఇదేంటి కళ్యాణం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా సో అడిగేవారు చాలా క్యూరియస్గా. వాళ్ళందరికీ సమాధానాలు చెప్తూ కళ్యాణాలు పూర్తి చేశాం. గురుగారు, భవిష్యత్తులో స్వామివారి కళ్యాణ యాత్ర కొనసాగించే అవకాశం ఉందంటారా? మా భవిష్యత్తులో మనకి ఈ సీతారాముల వారి మన ఉత్సవమూర్తులకు చేసేటువంటి కళ్యాణం సంకల్పం ఏంటంటే, ముందుగానే ఒక సంకల్పం 1008 సీతారామ కళ్యాణాల్లో అనుకున్నామమ్మా. ఈ కళ్యాణాలు పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని వందల మంది సో మాకు కళ్యాణాలు కావాలి 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 అని సో మాకు కాల్ చేస్తూ అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ. కాకపోతే ఆ సంకల్పం మనం దాటి కుదరదు. సో అయిపోయింది. చాలామంది డిసప్పాయింట్ కూడా చేశాము, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఊర్లలో కళ్యాణాలు కావాలంటే కూడా లేదండి ఇంకా అయిపోయింది వచ్చేసాం. సో అలాంటి పరిస్థితి వచ్చింది. మనం ఇది 1008 కళ్యాణం చేసి ఆలయంలో ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంకా ఈ కళ్యాణాలు ముందుకెళ్ళదు. కాకపోతే మనము ఈ భక్తుల కోసంగా ఈ సీతారాముల కళ్యాణాలు ఈ యాత్రను ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆలోచన కూడా ఉంది. సో దానికి వేరే మూర్తుల్ని మనము తీసుకొని ఆ యాత్ర కోసమే బయట కళ్యాణాలు చేస్తానికి మూర్తులు మనం తీసుకొని దాన్ని సిద్ధం చేసుకోవాలి. సో అది ఫ్యూచర్లో నిర్ధరించాలమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కళ్యాణ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి సేవలు లభిస్తాయంటారు గురువుగారు? మా కళ్యాణ యాత్ర సో ముందుగా యాత్ర పూర్తి కళ్యాణం చేసుకున్న తర్వాత సో వాళ్ళకి సోమవారం వస్త్రాలు కావచ్చు ఆవిడ వాళ్ళు ప్రసాదంగా ఇస్తూ బ్లెస్ చేస్తాం. అంతేకాకుండా కళ్యాణం అయిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, వాళ్ళ పిల్లల బర్త్డేస్కి సో అందరికీ ఒక స్వామివారికి ఒక అర్చన చేసి సో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటామా. అది పూర్తిగా నా జీవితాంతం. సో ఎన్ని రోజులు నేను జీవించుంటానో ఆ శక్తి భగవంతుడు ఎన్ని రోజులు ఇస్తారో అన్న రోజులు అది ముందుకు తీసుకోవాలనేటువంటి యోచనమా. సో అలా ఇలా దాదాపు 15 years నుంచి చేస్తున్నా. సో ఒక 10,000 ఫ్యామిలీస్ మన డేటాబేస్లో ఉన్నారు. సో ప్రతిరోజు పార్ట్ ఆఫ్ మై డే పొద్దున లేవగానే సో స్వామివారికి ఒక సంకల్పం చేసి వీళ్ళందరికీ బాగుండాలని ఒక అర్చన చేసి అందరికీ బ్లెస్సింగ్స్ కాల్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి ఒక సేవ. అది భగవంతుడు నాకు ప్రసాదం అని భావిస్తూ ఇది ముందుకు వెళ్తుందమ్మా. గురువుగారు, మహాకళ్యాణం సంకల్పం ఎప్పుడు జరిగింది? ముందుగానే మనం 1008 కళ్యాణాలు మనం చేయాలి అంటే సంకల్పం కుదిరింది. లాస్ట్ 1008th కళ్యాణం మన ప్రతిష్టలో మహాకళ్యాణం అనేటువంటిది కూడా కుదిరింది.
సో 1008th కళ్యాణం ఆలయ నిర్మాణం పూర్తి అయ్యి మనం ఆలయ నిర్మాణంలో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ ఉత్సవమూర్తులు కూడా ప్రతిష్ఠ చేయాలి కదా ఆలయంలో. ఈ మహాకళ్యాణం ద్వారా కళ్యాణం పూర్తి చేసి, అంటే దీంట్లో 1008 కపుల్స్ కూర్చుంటారు. ఎందుకంటే మనం ఈ 1008 కళ్యాణాలు చేసుకొచ్చాం కదా, వీళ్ళందరూ కూడా ఈ దంపతులు పార్ట్ ఆఫ్ దిస్ యాత్ర, ఈ పార్ట్ ఆఫ్ దిస్ మహాకళ్యాణం. అంటే వాళ్ళకి మన వాలంటీర్సు వాళ్ళ నంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. ఏమి కళ్యాణ యాత్ర నంబరు 1, 2, 3, 4 అని అట్లా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఆ మహాకళ్యాణంలో భాగస్వాములు అవుతారు. సీతారాముల వారి కళ్యాణంలో కూర్చొని వైభవంగా కళ్యాణం చేసి మనం ప్రతిష్ఠ వరకును పూర్తి అవుతున్నాం అక్కడికి. గురువుగారు, మహాకళ్యాణంలో ఎంతమంది దంపతులు పాల్గొంటారు? మహాకళ్యాణంలో మనకి 1008 కపుల్స్, 1008 మంది కళ్యాణాలకి మనం పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా పూర్తిగా 1008 కపుల్స్ కోఆర్డినేట్ చేసి మనము దాన్ని పూర్తి చేయాలని చెప్పి, ఇంకా దాంట్లో కళ్యాణాలకి సంకల్పం ఎంతమంది అయినా నువ్వు పార్టిసిపేట్ కావచ్చు. కాకపోతే కూర్చునేది మటు 1008 కపుల్స్. సో అది అలా ఉంటుందమ్మా. గురువుగారు, మహాకళ్యాణాన్ని ఎలా నిర్వహించబోతున్నారు? అందులో ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందంటారు? మహాకళ్యాణం ఇది ఆలయం నిర్మాణం పూర్తి అయిన తర్వాత మన ఆలయ ప్రాంగణంలో మనకు పెద్ద ఒక ఏమంటారు దాన్ని వ్యవస్థ కావాలి దానికి. అంటే 1008 కపుల్స్ అంటే ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కలిపి దాదాపు ఒక 5000 మందితో చేసేటువంటి కళ్యాణం ఇది. సో దానికి మనం అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా దానికి ఒక టీం, సపరేట్ టీమే ఉంది. 1008 మహాకళ్యాణం చేసేటువంటి వాలంటీర్స్ టీమే ఉంటుంది. వాళ్ళన్నీ కూడా పూర్తిగా దాన్ని ప్లాన్ చేస్తూ, సో వీళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి, ఎలా కూర్చొని పెట్టాలి, వీళ్ళు ఎలా ఇన్వైట్ చేయాలి, అన్నీ కూడా ప్లాన్స్తో అది పూర్తి అవుతుంది. శ్రీరామ జయ రామ. గురువుగారు, మహాకళ్యాణంలో పాల్గొనదలిచే భక్తులు ఎలా పాల్గొనాలి? మహాకళ్యాణంలో ఎలా పాల్గొనాలనేది కూడా మనకి ఇంకా ఒక కళ్యాణం ఒక మహాకళ్యాణం 3 months ముందుగా సో వాళ్ళకి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాం. దానికి ఎన్రోల్మెంట్స్ ఉంటాయి. సో అంటే మనకి వెబ్సైట్ ద్వారా సో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళన్నీ కూడా ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి. సపోజ్ ఎవరైనా కపుల్ మిస్ అయ్యారనుకోండి, సో నెక్స్ట్ కపుల్ అక్కడే కూర్చుంటారు. అంటే అలా మనం పూర్తిగా ప్లానింగ్ అన్నీ ఒక 3 months ముందు ప్లాన్ చేసి జరుపుతారు. మహాకళ్యాణం కోసం ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు గురువుగారు? చాలా అంగరంగ వైభవంగా అంటారు కదా, బాగా గ్రాండ్ కళ్యాణం అమ్మా. సో మిథిలా మంటపంలో భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఎంత వైభవోపేతంగా జరుగుతుందో అంత వైభవంగా మన అమెరికా మిథిలా మంటపంలో బాగా చేయాలి అనేటువంటి దృఢమైన సంకల్పం. సో అది అందరూ కూడా డివోటీస్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో కళ్యాణాలు చేసుకుంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇది ఎప్పుడు ప్రతిష్ఠ అవుతుందో, ఇది ఎప్పుడు మహాకళ్యాణంలో కూర్చుంటాము అనేటువంటి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి సో పూర్తిగా భగవత్ సంకల్పంతో సో మంచిగా జరుగుతుంది. గురువుగారు, మహాకళ్యాణం జరిపించాలన్న సంకల్పం ఎలా వచ్చింది గురువుగారు? మహాకళ్యాణం అనేటువంటి ఏంటంటే మనం ఇవన్నీ కళ్యాణాలు చేశాము, సో ముక్తాయం చేస్తున్నాం కాబట్టి ఇది మహాకళ్యాణం అవుతుంది. 1008 కదా అది. సో ఇది 1007 కళ్యాణాలు చేసి ఇంకా అది లాస్ట్ కళ్యాణం కాబట్టి దాని మహాకళ్యాణం అంటూ అంతమందితో కలిపి చేసే కళ్యాణం అమ్మా. అందుకోసం మహాకళ్యాణం అంటున్నాం. శ్రీ సీతారాముల కళ్యాణ యాత్ర గురించి, మహాకళ్యాణం గురించి ఎంతో చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూశారు కదా, ఇది ఇవాల్టి అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.